తిరుమల గురించిన చర్చ జరుగుతోంది. తిరుమల గురించి జరగట్లేదు, లడ్డు గురించి జరుగుతుంది. లడ్డుకు సంబంధించిన అంశము సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. సిబిఐ ఎంక్వైరీ తర్వాత వాళ్ళు సిట్ నివేదిక ఇచ్చారు. అది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి విస్తృతంగా మాట్లాడలేం, కానీ కొన్ని విషయాలు చెప్పచ్చు. తిరుమలలో రోజు తయారు చేసే లడ్డు 1 లక్ష 2 లక్షల లడ్డుకి కావలసినటువంటి ఆవు నెయ్యి దొరకదు. ఇది వాస్తవం. ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు కాదు, హిందూ సమాజం కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకు అంటే ఒకవేళ ఈరోజు వచ్చే సంవత్సరం లడ్డును మళ్ళీ పరీక్ష చేసినా దాంట్లో మళ్ళీ ఏదో ఒక అవశేషాలు దొరుకుతాయి. ఎందుకు అంటే ఇప్పుడు వాడేటువంటిది బెంగళూరు నుంచి తెప్పించినా లేకపోతే ఇంకొక దగ్గర నుంచి తెప్పించినా ఆవు నెయ్యి అనేది జెర్సీ ఆవుదే తప్ప దేశీ గోవుది కాదు. దేశీ గోవులు తిరుమలకు కావలసిన నెయ్యి ఇచ్చేంతటి పాలు ఇవ్వవు. జెర్సీ ఆవులో ఉన్నంత వెన్న శాతం కూడా స్వదేశీ ఆవుల్లో ఉండకపోవచ్చు, తక్కువ ఉంటుంది. కాబట్టి ఉత్తర భారతదేశంలో మనం ఏ దేవాలయానికి పోయినా అక్కడ ప్రసాదము కేవలం చక్కెరతో తయారు చేసినవి, బెల్లంతో తయారు చేసినవి పెడతారు తప్ప ఆవు నెయ్యి వాడరు. 1, 2 కానీ ఉత్తర భారతదేశంలోనే నెయ్యి బాగా తింటారు. ఒక్కొక్క ఇంట్లో 4 కిలోలు 5 కిలోలు తింటారు నెలకి. మార్వాడి లేదు, ఇక్కడ కూడా అంతే తీసుకుంటారు. ఒక్కొక్క ఆవు నెయ్యి 4,000 దాకా ఉంది. స్వదేశీ గోవు ఆవు నెయ్యి 1 కిలో 4,000 రూపాయలు ఉంది బయట. మనకు 400కి 500కి ఎలా వస్తుంది? సాధ్యం కాదు. స్వదేశీ గోవు నెయ్యి అంత దొరకదు. కాబట్టి ఈ లడ్డు సమస్యకి పరిష్కారానికి ఏంటంటే అసలు మనం భక్తులు ఎవరం పోతున్నామో మన ఇంటికి చుట్టుపక్కల వాళ్ళకి ప్రసాదం పంచడానికి ఒక్క లడ్డు తెచ్చుకునే క్రమశిక్షణ మనం పాటించాలి. గంపలు తెచ్చి ఫ్రిడ్జ్ల మీద పెట్టి, టీవీల మీద పెట్టి, ఎండబెట్టి ఆ తర్వాత కాకులకు పెట్టేది కాదు ప్రసాదం. కాబట్టి వాస్తవికంగా ఆలోచించి సమాజం మనం మారాలి. వాళ్ళు తిట్టుకునేవి రాజకీయ పార్టీలు, వాటి జోలికి నేను పోవట్లే. ఎందుకంటే వాళ్ళ ఓపిక నాకు లేదు. పైగా జీన్స్లో కూడా అంత తిట్లు భరించే లక్షణాలు కూడా మనకు లేవు. వాళ్ళకి అది అందుకోసమే పుట్టారు కాబట్టి తిట్టుకోరేంటి.